హాయ్ అండి. వెల్కమ్ టు వరి మిరాకిల్స్. నేను మీ శ్రావణి. మనము చాలా చోట్ల చాలా రకాల ప్రసాదాలు తినే ఉంటాం కదా! ఇలా ఎన్ని రకాల ప్రసాదాలు తిన్నా కూడా గుళ్ళో పెట్టే ప్రత్యేకమైన పులిహోర చూసారు, దాని రుచే వేరు కదా! ఇట్టే కనిపెట్టేయచ్చు ఎక్కడున్నా కూడా, ఎక్కడ వాసనొచ్చినా. ఈ గుళ్ళో చేసే ప్రసాదం పులిహోరని ఇష్టపడని వాళ్ళంటే ఎవరైనా ఉన్నారా చెప్పండి? నేను కూడా పులిహోర ప్రసాదానికి వీర ఫ్యాన్ అండోయ్! ఇప్పుడు ఆ పులిహోరని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను. ఈ వీడియోనైతే మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి వీడియోలకి. ఈ ప్రసాదం పులిహోర కోసం అయితే నేను ఒక పెద్ద గ్లాసు బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి, అలాగే పొడి పొడిగా అన్నం వండి పెట్టుకున్నాను. పొడి పొడిగా ఉంటేనే పులిహోరకు బాగుంటుంది, లేదంటే ముద్ద ముద్ద అయితే బాగుండదు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. అలాగే పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండుని శుభ్రం చేసుకొని తీసుకుందాం. పెద్ద సైజు అంటే దాదాపు మన చేతి గుప్పెడంతా. దీన్ని కూడా శుభ్రం చేసుకొని ఉడికించుకొని పక్కన గుజ్జు తీసి పెట్టుకుందాము. ఉడికించుకుంటేనే గుజ్జు అనేది ఎక్కువగా వస్తుంది. అది మిగిలినది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా పాడవకుండా ఉంటుంది దాదాపుగా 10 రోజుల దాకా. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఒక 20-30 దాకా, 20-30 దాకా మిరియాలు వేసుకుందాము. అవి కొంచెం ఫ్రై అయినాక ఒక స్పూను ధనియాలు వేసుకుందాము. ధనియాలు వేగడానికి ఒక 2 సెకండ్లు పడుతుంది కాబట్టి టైము. తర్వాత ఒక పావు టీ స్పూను మెంతులు కూడా వేసుకుందాము. తర్వాత ఒక స్పూను జీలకర్ర, ఇవన్నీ వేయించండి. ఇప్పుడు ఇంకొక 2 స్పూన్ల తెల్ల నువ్వులు కూడా వేయండి. ఈ నువ్వులు వేయడం వల్ల పులిహోర అనేది చాలా మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ చిటపట్లాడుతున్నాయి కదా! ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఫైన్ పౌడర్ చేసి పెట్టుకుందాం. చూసారు కదా! ఇవన్నీ పౌడర్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఒక 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకుందాము. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి పులిహోర టేస్ట్. అండ్ నెయ్యే వేసుకోవాలి, ఆయిల్ వేసుకుంటే బాగుండదు. ఇప్పుడు ఇందులోకి పల్లీలు ఒక 2 స్పూన్స్, ఇంకొక స్పూన్ కూడా ఎక్కువ వేసుకున్నా పర్లేదు, బాగుంటుంది. దూరగా వేయించుకుందాం క్రంచిగా అయ్యే వరకు. వీటిని వేరే బౌల్లోకి తీసి పెట్టుకుందాము. మాడిపోకుండా చూసుకోవాలి ఏమంటే, లేదంటే టేస్ట్ మారిపోతుంది. అలాగే ఇప్పుడు ఒక 20 దాకా జీడిపప్పుల్ని కూడా వేసి అవి కూడా ఫ్రై అవనిద్దాం. వాటిని కూడా పక్క తీసి పెట్టుకుందాం. ఇప్పుడు అందులోకి కొంచెం పోపు దినుసులు, అలాగే ఒక స్పూను పచ్చి శనగపప్పు, కావాలంటే మీరు మినపప్పు కూడా ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు పచ్చిమిరపకాయలు, తర్వాత ఎండుమిరపకాయలు కలిపి వేసాను. ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ సాల్ట్ అంటే రైస్ని బట్టి, అలాగే పావు టీ స్పూన్ పసుపు. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుందాము కొంచెము లో ఫ్లేమ్ మీదనే. తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని అవసరమైనంత వరకు వేసుకుందాము. కొంచెం తీసి పెట్టుకుందాం పక్కన, మళ్ళీ అవసరం అనిపిస్తే వేసుకోవచ్చు. ఇప్పుడు అంతా కలిపేద్దాం ఒకసారి. కలుపుకున్నాం కదా! ఇప్పుడు ఇందులోకి దాదాపుగా ఒక స్పూన్, ఒకటిన్నర స్పూన్ దాకా బెల్లం వేసుకుందాము. అలాగే ఒక స్పూను దాకా ఇంగువ కూడా వేసుకుందాం. ఈ ప్రసాదం పులిహోరలకి ఖచ్చితంగా ఇంగువ వేయాలి. క్రష్ చేసుకున్న కరివేపాకును కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం అంతా కలిసేలాగా. పక్కన మనం వండి పెట్టుకున్న రైస్ని ఇప్పుడు యాడ్ చేద్దాం. మొత్తంగా రైస్ని కొంచెం కొంచెంగా ప్యాన్లో వేసేద్దాం. ఎక్కడన్నా అన్నం ఉండలాగున్నా కూడా కొంచెం ఇలా పొడి పొడిగా చేసి స్ప్రెడ్ చేసి వేద్దాము. వేసేసాం కదా! ఇప్పుడు అలాగే మనం పౌడర్ చేసి పెట్టుకున్న మిరియాలది పౌడర్ కూడా వేసేద్దాము. ఆ పౌడర్ని కూడా మొత్తం రైస్ అంతా స్ప్రెడ్ చేసేసుకుందాము. అది కూడా కొంచెం ఎక్కడైనా చిన్న చిన్న ఉండల్లాగున్నా కూడా మొత్తం కలుస్తుంది. అలాగే ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, పల్లీలు కూడా వాటి మీద వేసేసి వాటిని కూడా బాగా స్ప్రెడ్ చేసేసి అంతా ఇప్పుడు ఒకసారి గరిటె తీసుకొని మీదకి కిందకి మొత్తం అంతా చింతపండు గుజ్జు అన్నంకంతా పట్టేలాగా మొత్తం ఈ తాలింపు అంతా కూడా
సరిపోయేలాగా అంతా కలిపేసుకుందాం. ఇప్పుడు నేను వేసిన క్వాంటిటీ రైస్కి చింతపండు రసం కరెక్ట్గా సరిపోయింది. ఇంకా పులుపు ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, ఏం పర్లేదు. మొత్తం అంతా ఇలాగే స్లోగా మరి గరిటెతో ఎక్కువగా కలపడం వల్ల అన్నం మెతుకులు విరిగిపోతాయి. అందుకోసం స్లోగా చాలా సాఫ్ట్గా కలపాలి. అందులో రైస్ కొంచెము పదునుగా ఉంటేనే బాగుంటుంది దీనికి, పొడి పొడిగా. ఇప్పుడు ఇంకేముంది, బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. చూసారుగా ఎంత ఈజీగా ఎంత టేస్టీగా తయారైందో పులిహోర. మీకు కూడా తప్పక నచ్చి ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అలాగే షేర్ చేయండి. ఇది కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియో ఒక్క లైక్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.